హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్. సినిమా అంటే కళారూపం అని మనందరికీ తెలిసింది. అందులోనూ సాహిత్యానికి పెద్దపీట వేసినటువంటివే సినిమాలుగా ఈ రోజు కూడా క్లాసిక్ గా నిలబడ్డాయి. సాహిత్యానికి సంబంధం లేకుండా, సినిమాను విలువలతో నిర్మించకుండా, ఏదో కేవలం కమర్షియల్ గా 4 డబ్బులు చేసుకోవాలనుకుని నిర్మించిన చిత్రాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ సాహిత్యాన్ని, తెలుగు సినిమా టెక్నిక్ ని వాడుకుని అద్భుతమైన చిత్రాలు చేసినటువంటి వారివి ఈ రోజు కూడా క్లాసిక్ గా మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఎప్పుడు యూట్యూబ్ లో చూసినా, ఎప్పుడు టీవీల్లో వచ్చినా ఆ సినిమాల్ని మరీ క్లాసిక్ గా మళ్ళీ చూస్తున్నాము. అలాంటి సినిమాలు ఎంతవరకు ఇప్పుడు వస్తున్నాయని ఆలోచిస్తే నిజంగా ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు. అయితే టెక్నాలజీ పరంగా మన తెలుగు సినిమా హాలీవుడ్ కి తగ్గిపోనంత గొప్ప స్థాయిలో ఉంది. అయినా సాహిత్యము, కథ, సినిమా నిర్మాణానికి పొంతం లేకపోవడం వల్ల సినిమా అసలు సినిమాగానే లేని రోజులైతే మాత్రం దాపురించాయి. అయితే సినిమాను సినిమాగా, సాహిత్యానికి లంకి పెట్టుకుని అద్భుతమైన సినిమాలు నిర్మించినటువంటి పాతతరంలో కొందరు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తెలుగు సినిమా సాహిత్యానికి సంబంధించి చాలా విస్తృతంగా వినిపించే పేరు సముద్రాల రాఘవాచార్యులు, పివి దాసు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి వాళ్ళ ద్వారా బెజవాడ నుంచి మద్రాసు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సముద్రాల రాఘవాచార్యులు ఇది అదే అని కాదు, ఏ తరహా పాటనైనా రక్తిగట్టించారు. ఓ దశలో తెలుగు సినిమా పాటకు సర్వనామ రచయిత అయ్యారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఆరుద్రతో అన్నమాట, నేను సముద్రాల అనే కలం పేరుతో రాస్తానని. ఘంటసాల వెంకటేశ్వరరావు అనే సంగీత దర్శకుడు గాయకుడిని ఇండస్ట్రీకి అందించింది సముద్రాలే. సముద్రాల మాటలు, పాటలు కూడా రాసేవారు. నరసరాజు గారు లాంటి కొందరు కేవలం మాటలు మాత్రమే రాసేవారు. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడితో ఓ నాన్ వెజ్ గీతం రాయాల్సి వచ్చింది సముద్రాలకు. రారోయి మా ఇంటికి పాటలో అరకోడి కూర, రొయ్యి పొట్టు చారు అనే పదాలు ఆయన కళా దర్శకుడు సూరపనేని కృష్ణావు దగ్గర తెలుసుకుని వాడారు. పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, కొసరాజు, ఆత్రేయ లాంటి కవులు ఉన్నప్పటికీ స్టార్ రైటర్ సముద్రాలే. ఆయన కుమారుడు రామానుజాచార్య కూడా చాలా పాటలు రాశారు. ఆ మధ్య రాఘవాచార్యుల గారి సినీ గీతాలను ఆయన మనవరాళ్లు అచ్చు వేయించారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఏర్పాటు చేశారు. నాగయ్య గారి విగ్రహం పక్కనే ఉంటుంది. సముద్రాల అనే ఇంటి పేరు వల్లే సముద్రమంత సినీ సాహిత్యాన్ని ఆయన సృష్టించి ఉండవచ్చు. గూడవల్లి గారితో ప్రజామిత్ర పత్రిక కాలంలో తీసిన ఆయన ఫోటోల్లో నామాలు కనిపించవు, కానీ తర్వాత తీసిన అన్ని ఫోటోల్లోనూ నామాలు ప్రముఖంగా కనిపిస్తాయి. తెలుగు సినిమా సాహిత్యంలో ఆయనది మర్చిపోలేని స్థానం. దర్శకుడు విశ్వనాథ్ది, సముద్రాల రాఘవాచార్యుల వారిది ఒకటే ఊరు, పెదపులిపర్రు అనుకుంటా. సముద్రాల వారు రాసిన హిమగిరి సొగసులు, జీవము నీవే కదా, చిగురాకులలో చిలకమ్మ, ఎందుకో ఈ తోటమాలి, ఏమననే చిన్నారి, ఏమననే పాటలు మాకు చాలా ఇష్టమైన పాటలు. అలాంటి వ్యక్తులు సినీ సాహిత్యంలో అజరామరమైనటువంటి కీర్తినే కాకుండా నిజంగా నేటి వారసత్వానికి డిక్షనరీ లాంటి పదాల ప్రయోగాలు ఎన్నో చేసినటువంటి వారిలో సముద్రాల ఒకరు. అలాంటి సముద్రాల జూనియరు, సీనియరు తెలుగు సినిమా పరిశ్రమకు 2 కళ్ళులాగా వెలిగిన రోజులవి. ఒక విజయవాహిని సంస్థ కావచ్చు, ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సినీ నిర్మాణ సంస్థలు కావచ్చు, అదే విధంగా సాహిత్యానికి సంబంధించి పట్టుకొమ్మగా, మారుకొమ్మగా, ఆదర్శంగా, బాటసారులుగా మిగిలినటువంటి సముద్రాల రాఘవాచార్యులు గారు సినిమా పరిశ్రమకు ఎంతైనా సేవలు చేశారని చెప్పుకోవచ్చు. వారికి మనము నిజమైనటువంటి నివాళి గాని, నిజమైన గాని అంకితం గాని ఇవ్వాలంటే ఒక కొత్త మాటను, ఒక కొత్త పదాన్ని సృష్టించి సినిమాలో వాడగలిగితే నిజంగా సముద్రాల వారసులో అనిపించుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి రచయితలకు కానీ, దర్శకులకు కానీ, సాంకేతికులకు కానీ ఎవరికైనా కూడా అంత తీరిక ఎక్కడిది? ఏదో చేశామా, గ్రాఫిక్స్ చూపించామా, ఏ మెరుపులు వెరిపించామా, థియేటర్లకు వచ్చామా, వారం రోజులు వెళ్ళిపోయామని తప్ప క్లాసిక్ గా సినీ నిర్మాణాన్ని చేపట్టే పరిస్థితులు ఇప్పుడు నిర్మాతకు లేవు, దర్శకుడికి లేవు, రచయితకు లేవు. అదే విధంగా ప్రేక్షకులు కూడా ఆ వైపు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి చిత్రాలు రాకూడని పరిస్థితులు తలెత్తాయి తప్ప వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి యువతరంలో అక్కడక్కడ కొన్ని మెరుపులు చూస్తా ఉంటే సినీ పరిశ్రమకు రాబోయే రోజులు మంచి రోజులు అవుతాయని ఆశ ఉంది తప్ప అత్యాశ కాకూడదని ఆశిస్తూ, నిజంగా అలాంటి సినిమాలు, అలాంటి నిర్మాణాలు మళ్ళీ రావాలని, చిన్న కథ అయినా పెద్ద నిర్మాణం చేసి పెద్దగా సాహిత్యపు విలువలు, అదేవిధంగా సంఘంలోని సామాజికంగా ఉన్నటువంటి విలువల్ని నిరూపించగలిగినటువంటి అద్భుతమైన చిత్రరాజాలు తీసే యువతరం ఇంకా రాబోయే రోజుల్లో గట్టిగా ప్రయత్నం చేస్తారని, ఇప్పటి బలుపు మొత్తం వాపుగా బారినటువంటి క్రమాన్ని అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో బలుపైన సినిమాలు వస్తాయని, వాపు మొత్తం కాలగర్భంలో కలిసిపోతుందని ఆశిస్తూ, ఇలాంటి సినిమాలకు సముద్రాల రాఘవాచార్యులు లాంటి వారిని ఆదర్శంగా తీసుకునే యువకులు రావాలని కోరుకుంటూ, ఇలాంటి కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.